Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi everyone, this is Sukumar from Ropes Organization. So, in 10th class, today we will discuss about 10th class progressions, 6th chapter. In these progressions, in last class we completed, see, how to find the next 3 terms, next 4 terms when they are giving first term under common difference D. Okay, so in that one we found that if it is in AP, how to find next terms, that's we will see. So, we saw already in the last video. Now, ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ ఇచ్చినప్పుడు డి ఇచ్చినప్పుడు వాడు ఏదైతే అడుగుతాడో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అది ఏపీలో ఉంటే పూర్తిగా అనేది ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ 6.2 ఎక్సర్సైజ్ 6.2 లో మనము ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇక్కడ ఫిల్ ఇన్ ది, సో ఫిల్ ది బ్లాంక్స్. See, here fill in the blanks in the following table, given that A is the first term, D is the common difference and AN is the nth term అని ఇచ్చాడు. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్ మనము ఫిల్ చేయాలి. ఈ ఇచ్చిన వాల్యూస్ ని బేస్ చేసుకొని వాటిని యూజ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏ ఇచ్చాడు ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెన్స్ డి ఇచ్చాడు అండ్ ఎన్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏఎన్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం లాస్ట్ బిఫోర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసాం. ఏంటి nth టర్మ్ ఆఫ్ ఏపీ, ఏపీ అనేది ఉన్నప్పుడు nth టర్మ్ ఆఫ్ ఏపీ ఎక్సర్సైజ్ 6.2 దీనిలో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే వాడు ఫస్ట్ వన్ A is equal to 7 ఇచ్చాడు, D is equal to 3 and N is equal to 8 అన్నారు. AN ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, సొల్యూషన్ లో nth టర్మ్ AN is equal to A plus N minus 1 into D అనే ఫార్ములా మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ A ఫస్ట్ టర్మ్ 7 అని ఇచ్చాడు, 7 ప్లస్ N 8 అని ఇచ్చాడు, 8 minus 1 ఇంటూ డి 3 ఇచ్చాడు. సో ఇక్కడ 7 ప్లస్ 8 minus 1 7 ఇంటూ 3. సో 7 ప్లస్ 7 3s are 21, that is equal to 28. What is nth term? Nth term, already nth term n already 7 given, then in the place of n we can write as A8. A8 is equal to 28. అంటే ఈ ఏపీలో 8th టర్మ్ అనేది మనకు 28 వస్తుంది. ఇలా రాసుకుంటూ పోతే, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 3 అయినప్పుడు ఇక్కడ మనకి 8th టర్మ్ అనేది 28 వస్తుంది ఈ సిరీస్ లో. ఓకే, నౌ నెక్స్ట్ వన్ సి ఏ -18 అండ్ డి ఇవ్వలేదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ 10 అన్నాడు, ఏఎన్ 0 అన్నాడు. ఇప్పుడు సెకండ్ సబ్ క్వశ్చన్ లో ఏ వాల్యూ ఇచ్చాడు -18, డి వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఎన్ ఇచ్చాడు 10, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ని యూజ్ చేసుకొని డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి మనకి ఎంత టర్ము, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు ఏఎన్ తెలుసు, ఏఎన్ ఎంత 0 అన్నాడు, ఏ తెలుసు -18 ప్లస్ ఎన్ తెలుసు 10 minus 1 ఇంటూ డి తెలియదు డి. ఇప్పుడు ఇక్కడ -18 అది ఈ సైడ్ వస్తే +18 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 10 minus 1 9D. ఆ 9 ఈ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది 18/2, 18/9, 9 1s are 9 2s are. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ విధంగా మనము ఇవ్వని వాల్యూని ఇచ్చిన వాల్యూస్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో సిరీస్ 1. నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది నెక్స్ట్ క్వశ్చన్ see second question, third one. In this third one, see here in third
A question mark, D minus 3, N 18, AN minus 5. ఇప్పుడు ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని ఇవ్వకుండా మన వల్ల ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇంకా ఏఎన్ nth టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, n minus 1 into d. So here an minus 5 is equal to a ఇవ్వలేదు, ఫైండ్ అవుట్ చేయాలి. n 18 minus 1 into d minus 3. సో ఇక్కడ మనకి ఏ కావాలి కాబట్టి minus 5 is equal to a plus 18 minus 1 17 into minus 3. 17 3s are minus 5 is equal to a plus of 17 3s are minus 51. సో ఇక్కడ a is equal to minus 5 minus 51 అటు వెళ్తే plus 51. 51 లో 5 పోతే మొత్తం 51 లో 5 పోతే మనకి 46 రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అనేది ఏ వాల్యూ అనేది ఇక్కడ మనకి 46 అవుతుంది. ఓకే, సో హియర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 51 వస్తుంది కాబట్టి ఆ మైనస్ 51 ఈ పక్క తీసుకొస్తే ప్లస్ 51 లో మనకి 5 పోయినప్పుడు 46 అనేది మిగలడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ఇజ్ ఈక్వల్ టు minus 18.9, d is equal to 2.5 and n is equal to question mark a n is equal to 36. 3.6 ఇచ్చాడు, 3.6 అన్నాడు. ఇప్పుడు దీనికి మనం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏది n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో nth టర్మ్ an is equal to a plus n minus 1 into d. Now an 3.6 is equal to 3.6 is equal to a minus 18.9 plus n we don't know, n minus 1 into d 2.5. Here minus 18.9, if it is coming to this side plus it will get 3.6 plus 18.9 is equal to n minus 1 into 2.5. Now see 18.9 plus 3.6, 18 plus 3 21, 9 plus 6 1.5, 21 plus 1.5 22.5 is equal to n minus 1 into 2.5. So here into 2.5, if it is coming this side, it will get divided by. Now n minus 1 is equal to 22.5 divided by 2.5. See, if we know the 25 table, then it is easy to cancel. Now see, 2.5 1s are, 2.5 9s are. Okay, so now n minus 1 is equal to 9. Here minus 1, if it is going to that side, then it will get plus, then 9 plus 1, then n is equal to 10. This is only number of terms in this series. Okay, when it is an is equal to 3.6, then the number of terms in this series is 10. Okay, so like this we have to finish. Now if we will see, now fifth one we will see. What is the fifth one? A is equal to 3.5 and d is equal to 0, n is equal to 105. Then what is an? Nth term what? Okay, now we'll see. Nth term an is equal to a plus n minus 1 into d. Here an we should find. Now a value 3.5 plus n value 105 given minus 1 into d value 0. 0 into anything is 0, already we know. So this total term will get 0. Then an is equal to 3.5 plus this total will get 0 0. Then finally an is equal to 3.5. This is only nth term when a is 3.5,
D 0 and n is number of terms is 105 terms. Then an is 3.5. Okay, so like this we have to finish. Now here see second question, 30th term of AP. 30th term of AP. See in second question, first one, AP is equal to 10, 7, 4 and so on. From this, first term A is equal to 10, common difference D is equal to 7 minus 10 is equal to minus 3. Minus 3. From this, we have to find 30th term. Now, see here n is equal to 30. That means here an means 30th term they asked, then an is equal to 30 we can take. Then how to find the total terms in the AP? Now we'll see 30th term. What is 30th term? Then here 30 we have to find. A 30 is equal to we have to find now. 30 is equal to we have to find. Now we'll see in the second question, first one, AP is equal to 10, 7, 4 and so on. In this one, first term A is equal to 10 and D is equal to 7 minus 10 is equal to minus 3. Now 30th term we have to find. A 30 is equal to question mark. Now we know here A 30 means n is equal to 30. 30 terms are there. Then n is equal to A plus n minus 1 into D. This is the formula to find the nth term of AP. From this one, see A 30 is equal to A value 10 plus n value 30 minus 1, D value minus 3 we got. From this one, A 30 10 plus 30 minus 1 29 into minus 3, that is equal to 10 plus 29 into 3, 3 9s are 27, 3 2s are 6 plus 1 7, 3 6 plus 2 8 minus 87. Then 10 plus into minus minus 87, then we'll get minus 77. So 30th term of this series is minus 77. Okay, so like this we have to find. Now second one, in this second one, see here AP is equal to minus 3 minus 1 by 2 2. Now in this A is equal to minus 3, D is equal to minus 1 by 2 minus 3. Then here we will get minus 1, so minus 3 2s are 6 by 2 minus 7 by 2. This is common difference D, and they ask you to find 11th term. A11 is equal to question mark, then n is equal to, clearly they mentioned n is equal to 11. Now an is equal to nth term A plus n minus 1 into D. A11 is equal to A value minus 3 plus n value 11 minus 1 into D value minus 7 by 2. Minus 7 by 2. Then A11 is equal to minus 3 plus 11 minus 1 into 1, 10 minus 7 by 2. Now with 2 1s are 2 5s are. So minus 3 plus of 7 5s are 35. Then minus 3 minus 35. Then finally minus 38. So 11th term of this AP series is minus 38. So like this, when they are giving the series, if they are asking to find any term, so by this method we can find easily how many number of terms. అట్లాగే ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ మెథడ్ యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. Okay, if any comment is there, please comment in the comment box. Thank you everyone.